నా దగ్గర ఉన్న టారెంటులని ఇన్ని రోజులు ఈ డబ్బాలో పెట్టా. ఈ డబ్బా నుంచి ఇలా ఎంక్లోజర్‌లోకి మారాలి అంటే 800-1000 రూపీస్ అవుతుంది ఆన్‌లైన్‌లో కొన్నట్టయితే. మనంతట మనమే తయారు చేసుకుందామని నేనైతే క్లియర్ అక్రిలిక్ మీద అయితే ప్రాపర్ మెజర్‌మెంట్స్ ఇచ్చి కటింగ్ కూడా చేపిచ్చేసాను. విత్ వెంటిలేషన్ హోల్స్ వచ్చేటట్టు. మెటీరియల్ అండ్ కటింగ్ కాస్ట్ 280 రూపీస్ అయితే పడింది. అండ్ తీసుకొచ్చేసి 5 రూపీస్ ఫెవిక్విక్ పెట్టి అయితే స్టిక్ చేశాననమాట. అండ్ టాప్ లిడ్ క్లోజ్ అవ్వకుండా ఉండడానికి నేనైతే మ్యాగ్నెట్స్ పెట్టాను. మ్యాగ్నెట్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఉల్టా తిప్పి వేసినా కానీ అదైతే టాప్ లిడ్ అయితే పట్టలేదు. దీని మీద ఉన్న స్టిక్కర్ పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత క్రిస్టల్ క్లియర్లో అయితే మన ఎంక్లోజర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ డబ్బాలో అయితే మనం స్కేపింగ్ చేసుకోవాలి. స్కేపింగ్ అన్న ముందు టాప్ లిడ్ క్లోజ్ అవ్వడానికి మ్యాగ్నెట్స్ యూస్ చేసా కదా, ఆ మ్యాగ్నెట్ ఒక్కొక్కటి 5 రూపీస్ పడింది. 4 మ్యాగ్నెట్స్ 20 రూపీస్. ఎంక్లోజర్లో ఇప్పుడైతే కోకోపిట్ అయితే వేసేసి దాన్ని అయితే నీట్గా దమ్ అయితే చేస్తానమాట. దాని తర్వాత ఎండిపోయిన చిన్న చిన్న కర్ర ముక్కలను అయితే ప్లేస్ చేశాను స్పైడర్ దీని మీద తిరగడానికి. ఇవి కూడా పెట్టేసినాక వాటర్ డిష్ పెట్టేశాను. ఒక మూతలో వాటర్ పోసి పెట్టాను. స్పైడర్ కూడా వాటర్ తాగుతుందా బ్రో అంటే స్పైడర్ కూడా వాటర్ తాగుతుంది. ఈ క్లిప్పింగ్ చూడండి నీట్గా నీళ్ళెట్లా తాగుతుందో. మెల్లగా మన గోల్డెన్ టారెంటుల్ అనేది తీసి దాని ఎన్క్లోజర్లో అయితే వదిలేసాను అనమాట. దాని తర్వాత టాప్ లిడ్ కూడా క్లోజ్ చేస్తాను. మనకి ఈ ఎన్క్లోజర్ ప్రైస్ వచ్చేసరికి 305 రూపీస్, 305 రూపాయలతో అయిపోయింది.